టీమిండియా ఫ్యూచర్ ఈజ్ ఇన్ బిగ్ ట్రబుల్. మార్క్ మై వర్డ్స్, గెట్ రెడీ. దొరికిందే సందే అని చెప్పి బిజినెస్ కోసం ఐపీఎల్ని ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ బ్యాటింగ్ పిచ్చెస్ పెట్టుకొని ఎలా పడితే అలా ఆడుతున్నారు. 264 చేసింది, 228 చేసేది, నియర్లీ 1000 రన్స్ స్కోర్ చేశారు అండ్ 6 4. ఇంకా మీకు చెప్పవసరం లేదు నాకు అవన్నీ. సో నేను చెప్తుంది ఏంటంటే, అందరూ బాగా ఆడుతున్నారు కదా అని చెప్పి మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాం. బట్ కమింగ్ టు ద ఫ్యాక్ట్స్, ఇంటర్నేషనల్ టీమ్ ఇండియా ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారు. బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఫారెన్లో వాళ్ళు పెట్టే స్వింగ్ పిచ్చెస్ చూడు, క్లూ కూడా అర్థం కాదు ఎలా ఆడాలి అనేది. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మీకు తెలుసు పిచ్చెస్ ఎలా ఉంటాయి. ఈవెన్ స్పిన్ కూడా ఆడలేరు ఈ ఫ్లాట్ పిచ్చెస్ మీద ఆడి. సో నేను చెప్తున్నాను ఒకటే, దీనివల్ల టీమిండియా అనేది చాలా 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 ఇంపాక్ట్ అవుతుంది, ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మార్క్ మై వర్డ్స్, ఒక్క బౌలర్ కూడా టీమిండియా స్టార్ బౌలర్ దొరకడు ఈ ఐపీఎల్ వల్ల. ఇప్పటి వరకు మీరు చూసే ఉంటారు, బుమ్రా నెంబర్ 1 బౌలర్ ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో. సో నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ ఖచ్చితంగా మార్చాల్సిందే ఫ్లాట్ పిచ్చెస్ లేదా ఇంపాక్ట్ ప్లేయర్ మార్చి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి బౌలర్స్కి బ్యాట్స్మెన్స్కి, అప్పుడే స్టార్స్ కొడతారు. లేదంటే చాలా ఇంపాక్ట్ అవుతుంది టీమిండియా ఫ్యూచర్లో. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా కామెంట్ చేయండి. ఫాలో చేయడం మర్చిపోకండి.